తర్వాత ముఖ్యమంత్రి కేసీఆరే అంటుండు. ఎవరు అంటున్నారు? కేటీఆర్ అంటుండు. ఎందుకు అంటుండు? ఆ మాట అనకపోతే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదు. నేనే ముఖ్యమంత్రిని అని కేటీఆర్ అన్నాడు అనుకో, ఎవరు ఓట్లు కూడా వేయరు. ఆయన ఎమ్మెల్యే కూడా గెలవడం. కాబట్టి మన ఆయనే ముఖ్యమంత్రి, కేసీఆరే ముఖ్యమంత్రి అంటే ఓట్లు పడతాయి. అప్పుడు ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్యేలు రాగానే వాళ్ళ నాయనను పక్కకు తప్పించి మళ్ళీ బాత్రూంలో పడేసి ఆయనకు శాతం అయితే లేదు, హెల్త్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా రావడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నాడు. దమ్ముంటే నేనే ముఖ్యమంత్రి అనమనండి, అనలేడు. నేనే ముఖ్యమంత్రిని అంటే వెనక చూసి మరటరకు ఉన్న ఎమ్మెల్యేలు ఖాళీ అయిపోతారు. ఇప్పుడున్న ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా ఖాళీ అయిపోతారు. ఒప్పుకున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు ఊరుకుంటాడా? హరీష్ రావు తన వర్గం అంతా కూడా జారిపోతారు. కాబట్టి ఇప్పుడు అంత ఐక్యంగా పనిచేయడం కోసం, హరీష్ రావు కలిసి రావడం కోసం, వచ్చి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవడం కోసం కేసీఆర్ ముఖ్యమంత్రి అంటుండు. దమ్ముంటే ఇప్పటి నుండి నేనే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేనే ఉన్నా అని చెప్పి కేటీఆర్ని అనవనండి, అనలేడు. ఆ సాహసం కూడా చేయలేడు, ధైర్యం చేయలేడు. అంటే బీఆర్ఎస్ కాలి. నేనే ముఖ్యమంత్రిని అని కేటీఆర్ నోట వింటే బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అవుతుంది. హరీష్ రావు ఉండడు, హరీష్ రావు వర్గం ఉండదు. కేటీఆర్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరు ఉంటారు అలా బీఆర్ఎస్ పార్టీ. సో అది గమనించి కేటీఆర్ చాలా చాకచక్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అంటుండు. అంటే ఒక మాట మాట్లాడిందంటే దాని వెనుక ఎంత లోతుగా ఉంటుందో చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్పిండు. నేనే ముఖ్యమంత్రిని అన్నాడు, ముఖ్యమంత్రి అయితా అన్నాడు, అయ్యిండు. మళ్ళా 10-15 ఏళ్ళు దాకా నేనే ముఖ్యమంత్రి, మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి నేనే అయితా అంటున్నాడు 2028 ఎన్నికల్లో. అంటే దమ్ముంది, ధైర్యం ఉంది చెప్పుకుంటుండు ఆయన. ఆ రకంగా పాలన కూడా చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు అందరూ కూడా తొక్కేసిండు. ముఖ్యమంత్రి పదవికి పోటీకి రాకుండా నిర్వీర్యం చేసిండు వాళ్ళందరినీ. అట్లా చేసిండు, ధైర్యంగా చేసిండు. నేనే ముఖ్యమంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి అభ్యర్థులు అందరూ తొక్కేసిండు. మరి నేను ముఖ్యమంత్రి అని చెప్పే దమ్ము కేటీఆర్కి ఉందా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు చెప్పే దమ్ముందా? లేదు. ఇంత సగం కాలవుతుంది. అట్లా కేటీఆర్ పరిస్థితి చాలా ఇరకాట పరిస్థితిలో ఉన్నది.